ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఇది ఒక కోఇన్సిడెన్స్ కాదు, యాదృచ్ఛికం కాదు. సో దీనిలో మీకు సంబంధించిన మెసేజెస్ ఉంటాయి. సో చూద్దాం అసలు మీ గురించిన లేటెస్ట్ గాసిప్ ఏంటి. ఇది ఫుల్ రీడింగ్ చేయమంటున్నారు, చూస్తాను. అది ఎంతమందికి నచ్చుతుంది అనేది తెలీదు, చూస్తాను. ఓకే, మీ గురించి లేటెస్ట్ గాసిప్ ఏంటి? అది మీ కొలీగ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే మీ గురించి ఏం గాసిప్ చేసుకుంటున్నారు? ద ఎంపరర్, హై ప్రిస్టెస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, చాలా మంచి గాసిప్ అండి. జెలస్ పీపుల్ కూడా ఉన్నారు ఇక్కడ. మిమ్మల్ని చూసి జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, వెరీ నైస్. ఓకే, ఇక్కడ మొత్తం జెలసీ అనేది కనబడతా ఉంది. మీ గురించి చాలా ఇదిగా జెలస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీకు మంచి ఉద్యోగం వచ్చి ఉండొచ్చు, మంచి పొజిషన్ వచ్చి ఉండొచ్చు, ప్రమోషన్ వచ్చి ఉండొచ్చు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు చాలా ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోయారు, మీకు పరువు ప్రతిష్ట బాగున్నాయి, లేదంటే మీకు డబ్బులు అనేవి బాగా వస్తున్నాయి. సో మీరు లోపల ఏమున్నా సరే మీరు పైకి మాత్రము చాలా ఆడంబరంగా కనిపిస్తున్నారు, చాలా ఏమంటారు గ్రాండ్గా కనిపిస్తున్నారు. సో అందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి ఏదో మంచి జాక్పాట్ దొరికింది, సో వీళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు, మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు, మంచి ఫోటోలు స్టేటస్లు పెడుతున్నారు. సో మేబీ వాళ్ళకి ఏమైనా ఒక లవ్ రిలేషన్ అనేది ఏర్పడిందా, లేదంటే ఎవరితోనే పాత వాళ్ళతో ఏదంటే రియూనియన్ అయిపోయిందా అన్నట్టుగా అందరూ చాలా జెలసీగా అనేది ఫీల్ అవుతున్నారు. సో వీళ్ళు ఏంటంటే మీరు తొందరలోనే మీ కనెక్షన్లో కానీ లేదంటే మీ బిజినెస్ పరంగా కూడా మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళబోతున్నారు అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. అంటే మీ పైన గాసిప్ చేస్తున్నారు వాళ్ళు, మీరు ఆలోచిస్తున్నట్టుగా వాళ్ళందరూ గాసిప్ చేస్తున్నారు. ఓవరాల్గా చూడాలంటే మిమ్మల్ని చూసి అబ్బా ఈ పర్సన్కి ఇంత మంచి పరువు ప్రతిష్ట వచ్చేసింది. సో ఇక్కడ చాలామంది ఏంటంటే నా రీడింగ్ చూసేవాళ్ళు కూడా టారో రీడర్స్, లేదంటే న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజర్ అవ్వచ్చు. సో వాళ్ళు అవన్నీ కూడా చూస్తున్నారు, ఈ వ్యక్తికి సైకిక్ ఎబిలిటీస్ అనేవి ఇంప్రూవ్ అయినాయి. సో దాని ద్వారా వీళ్ళకి ఏంటంటే చాలా అదృష్టం పట్టింది, రాజయోగం పట్టింది, ఇంకా వీళ్ళని ఎవరూ ఆపలేరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవన్నీ దొరికాయి. సో మేబీ వాళ్ళకి ఏదైనా లవ్ రిలేషన్షిప్లోకి వచ్చారేమో. సో ఇలాంటివి చాలా చాలా ఆలోచిస్తున్నారు. మేబీ మీరు ట్రావెల్ కూడా చేస్తుండొచ్చు, వాళ్ళు అది కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఈ వ్యక్తికి ఇంత డబ్బు ఎలాగొస్తుంది ట్రావెల్ చేయడానికి, వెకేషన్కి వెళ్ళటానికి, ఎంజాయ్ చేయడానికి, ఈ పర్సన్కి ఇంత డబ్బులు ఎలాగొస్తున్నాయి అన్నట్టుగా ఒక రకంగా కొంతమంది అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, బట్ చాలామంది జెలసీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.